49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే తెలంగాణ, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశంలోని అతిపెద్ద ఇంక్యుబేటర్గా టీ హబ్ 2 ఒకేసారి 4000 స్టార్టప్లు పనిచేసేలా ఏర్పాట్లు. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికే దిక్సూచి, పీవీ స్ఫూర్తితో ముందుకు సాగుదామన్న సీఎం కేసీఆర్. జుమ్లాలు హమ్లాలు తప్ప దేశానికి బీజేపీ చేసిందేమీ లేదన్న కేటీఆర్, రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలవాలని ఆకాంక్ష. వానాకాలంలో 68 లక్షల మందికి పెట్టుబడి సాయం, రేపు ఎకరం రైతుల ఖాతాల్లో డబ్బు జమ. ఆయిల్ పామ్తో ఎకరాకి 2 లక్షల ఆదాయం, సాగు కోసం 90% సబ్సిడీ ఇస్తున్నామన్న హరీష్ రావు. శివసేన ఎమ్మెల్యేలతో సీఎం ఉద్ధవ్ అత్యవసర సమావేశం, సుప్రీం ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. వరుసగా 3వ రోజు స్టాక్ మార్కెట్లకు లాభాలు, సెన్సెక్స్ 433 పాయింట్లు గెయిన్. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వినూత్న విధానాలను అనుసరించి దేశ సంపదను గణనీయంగా పెంచారని కొనియాడారు సీఎం కేసీఆర్. ప్రధానిగా పీవీ ప్రవేశపెట్టిన సంస్కరణలతో దేశం ఆర్థికంగానే కాకుండా అణుశక్తి, విదేశాంగ విధానం, అంతర్గత భద్రత వంటి రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించిందన్నారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కీర్తించారు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ నాయకత్వ దార్శనికత దేశానికే దిక్సూచిగా నిలుస్తుందనే విషయాన్ని పీవీ నిరూపించారని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణలో పీవీ స్ఫూర్తి ఇమిడి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యాచరణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ బిడ్డగా పీవీ అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుతామని చెప్పారు ముఖ్యమంత్రి. రేపు భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. పీవీకి నివాళి అర్పించారు. మోదీ సర్కారు చీడలా పట్టి దేశాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. 8 ఏళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ఏ ఒక్క అవకాశాన్ని కేంద్రం వదులుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నియంత నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉండాలనే యశ్వంత్ సిన్హాకు మద్దతునిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ద్రౌపది ముర్ము పట్ల తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీకి గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేశారు. గిరిజనుల రిజర్వేషన్పై తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించి 4 ఏళ్లైనా కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదని గుర్తు చేశారు. ట్రైబల్ యూనివర్సిటీ విషయంలోనూ దగా చేశారని విమర్శించారు. అటు తెలంగాణలోని 7 గిరిజన మండలాలను పోలవరంలో ముంచింది బీజేపీ కాదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భారత రాష్ట్రపతి పదవి కోసమే జరుగుతున్న ఎన్నికల్లో అన్ని విపక్షాలు కలిసి ప్రతిపాదించిన యశ్వంత్ సిన్హా గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, లౌకిక విలువలకి కట్టుబడి పనిచేసే నాయకుడు, రాజ్యాంగ పరిరక్షణకు రాజ్యాంగంలోని అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆలోచనకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు పనిచేస్తారనే సంపూర్ణమైన విశ్వాసంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఈరోజు వారి అభ్యర్థిత్వానికి మద్దతు చెప్పడమే కాకుండా వారి తరపున నామినేషన్ పత్రాలు కూడా ఇక్కడ పార్లమెంట్లో సమర్పించడానికి, అదేవిధంగా వారికి సంపూర్ణంగా మా మద్దతు తెలియజెప్పడానికి పార్టీ తరపున అందరం కూడా కలిసి వారికి సంపూర్ణమైన మద్దతు, సంపూర్ణమైన సంఘీభావాన్ని మా పార్టీ తరపున తెలియజేసి వారిని హైదరాబాద్ కూడా రావాలని ఆహ్వానించడం జరిగింది. హైదరాబాద్లో కూడా తప్పకుండా వారు వచ్చినప్పుడు ఓటర్లుగా ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, వారందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి వారికి సంపూర్ణంగా మద్దతు చెప్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానమైన కారణం ఏమంటే, ఈరోజు భారతదేశంలో ప్రస్తుతం నెలకొనున్న రాజకీయ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒక నియంతలాగా నిరంకుశమైన విధానాలతో గత 8 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రజాస్వామికంగా వారు చేస్తున్న అన్యాయాల పరంపర హద్దు అదుపు లేకుండా సాగుతూ ఉంది. చూస్తూ ఉన్నాం మనం. ఇప్పటికి దాదాపుగా 8 రాష్ట్ర ప్రభుత్వాలని అక్కడ వారికి మెజారిటీ లేకపోయినా తలకిందులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈరోజు వారు బరి తెగిస్తున్న వైనాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ 8 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడానికి వారు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు. రాజ్యాంగబద్ధంగా ఉండే సంస్థలన్నింటినీ తమ గుప్పిట్లో పెట్టుకొని విపక్షాల మీద వేట కుక్కల్లాగా వాటిని ఉసిగొల్పి
రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకునేదానికే వారు పనిచేస్తున్న వైనం ఏదైతే ఉందో తప్పకుండా దాన్ని తిరస్కరించవలసిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని నమ్మే ఏ పార్టీకైనా ఏ సంస్థకైనా తప్పకుండా ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థిని నిర్ద్వందంగా తిరస్కరిస్తూ ఖచ్చితంగా ఎవరైతే ఈరోజు ఆ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి అన్ని విపక్షాలు కూడా కలిసి ముందుకొచ్చిన సందర్భంగా తప్పకుండా భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా, వారి నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా, అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా, రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్న వైనానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాసి నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని నడుపుతున్నందుకు వ్యతిరేకంగా, మరి రాజ్యాంగంలో ఉండే అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి కాబట్టి ఆ పదవికి భారతీయ జనతా పార్టీ ప్రతిపాదిస్తున్న అభ్యర్థిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ విపక్షాలు ఎవరినైతే బలపరుస్తూ ఉన్నాయో వారిని మేము కూడా మరి బలపరుస్తూ ముందుకొచ్చాం. వారిని తప్పకుండా అన్ని రకాలుగా జూలై 18న జరిగే ఎలక్షన్లో వారికి మా ఓటు తప్పకుండా అందిస్తాం. ఇంకా ఏమైనా అవకాశం ఉంటే డెఫినెట్గా ఇతర పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు కూడా ఆలోచించండి, ఎందుకంటే భారతదేశం ఎటువైపు నుంచి ఎటువైపు పోతున్నది అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ యశ్వంత్ సిన్హా గారు గెలవాలని భారత రాష్ట్రపతిగా వారు ఆ పదవి బాధ్యతలు చేపట్టాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, భీష్ముడు చాలా మంచివాడు కానీ ఆయన ఎటువైపు ఉన్నాడు యుద్ధంలో, కురుక్షేత్రంలో కౌరవుల వైపు ఉన్నాడు కాబట్టి మంచివాడైనా ఓటమి తప్పలేదు, పరాభవం తప్పలేదు. అంత పెద్ద వయసున్న భీష్ముడికి అంపశయం మీద చివరికి ఇబ్బంది తప్పలేదు. మాకు ద్రౌపది ముర్ము గారి పట్ల వ్యక్తిగతంగా మాకేమి ఇబ్బంది లేదు. ఆవిడ మంచి వ్యక్తి కావచ్చు, మాకు ఆవిడ తెలియదు. కానీ కేవలం ఈరోజు గిరిజన అభ్యర్థి అని, మహిళా అభ్యర్థి అని ఏదైతే టోకెనిజం వారు చెప్తా ఉన్నారో, నిన్ననే ఒక మిత్రుడు పంపించారు. ఇది 2 జనవరి 2006 ఒరిస్సాలో కళింగనగర్లో కడుతున్న ఒక ప్లాంట్, స్టీల్ ప్లాంట్ కడతా ఉంటే ఆందోళన చేస్తున్న 13 మంది గిరిజనులను ఆ రోజు కాల్చి చంపింది అప్పటి ప్రభుత్వం. అప్పటి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి ప్రస్తుతం రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్న మేడం కూడా అప్పుడు రాష్ట్ర మంత్రి. మరి ఆ రోజు కనీసం వారు సానుభూతి చెప్పలేదు. ఆ రోజు కనీసం ముందుకొచ్చి మా గిరిజనులకు అన్యాయం జరిగిందని మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్న, భారతీయ జనతా పార్టీకి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మేమందరం కూడా పాస్ చేసి పంపించాం. ఏమని? రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసినాం. మా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గిరిజనుల శాతం, జనాభా శాతం పెరిగింది. రిజర్వేషన్లు జనాభా దామాషాకు అనుగుణంగా షెడ్యూల్డ్ తెగలు ఏవైతే కాన్స్టిట్యూషన్లో పొందుపరచబడ్డ షెడ్యూల్ ప్రకారమే వారు అర్హులు, దయచేసి పెంచండి అని మేము పంపించి ఇప్పటికి 4 సంవత్సరాలైంది. నిజంగా భారతీయ జనతా పార్టీకి గిరిజనుల మీద ప్రేమ ఉంటే ఈ పార్టీకి చేసి ఉండాలి. చేయలేదు. ఇప్పటిదాకా కూడా చేస్తారో చేయరో కూడా చెప్పకుండా వారు దున్నపోతు మీద వానబడ్డట్టు కనీసం ఉలుకు పలుకు స్పందన ఏది లేదు. మా పార్లమెంట్ సభ్యులు ఒకసారి కాదు చాలాసార్లు లేవనెత్తినారు. మా వాళ్ళు ప్లకార్డులు పట్టుకొని పోడియంలోకి దూసుకుపోయి గొడవ కూడా చేసినారు. ఇప్పటి వరకు కనీసం ఉలుకు పలుకు స్పందన శూన్యం. తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ పెడతామని చెప్పి వారు పునర్విభజన చట్టంలోనే మాటిచ్చారు. కానీ ఈ రోజు వరకు మళ్ళీ దానికి కూడా అతి లేదు, గతి లేదు. ఇది మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి నిజంగానే గిరిజనుల మీద ప్రేమ ఉంటే తెలంగాణలోని 7 మండలాలు, మా ఖమ్మం జిల్లాలు 7 మండలాలు, అందులో గిరిజన జనాభా ఎక్కువ ఉండే మండలాలు, అవన్నీ తీసుకొని పోయి ఆనాడు పోలవరంలో ముంచినాడు ప్రేమ లేదా గిరిజనుల మీద? కాబట్టి నోరుతో నవ్వుతూ నొసలతో ఎక్కిరిచ్చే భారతీయ జనతా పార్టీ వైనం, వారి వ్యవహారం మా రాష్ట్రంలోని గిరిజనులకు తెలుసు, దేశంలోని గిరిజనులకు కూడా తెలుసు. కాబట్టి ఈరోజు వారు రాష్ట్రపతి అభ్యర్థిని అడ్డుపెట్టి ఏదో రాజకీయం చేస్తాం, దానివల్ల రాజకీయ లాభాపేక్షతో మేము ఏదో చేస్తున్నాం, దానికి విపక్షాలు కానీ మీడియా కానీ మరి వారు కూడా అందులో పడిపోతారనుకుంటే చాలా తప్పు. గిరిజనుల పట్ల నిజంగా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి. వెంటనే ట్రైబల్ రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానాన్ని ఆమోదించాలి. దాంతోపాటు మా 7 మండలాలు మాకు తిరిగిమ్మని కూడా నేను వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని కూడా చేయాలని ఖమ్మం జిల్లా గిరిజనుల తప్పని డిమాండ్ చేస్తాం. రాజకీయ భావదారిద్ర్యానికి ప్రతీక ఏంటంటే బీజేపీ చేసే చిల్లర రాజకీయం. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర పార్టీ మీద కూడా కేసీఆర్ బొమ్మ పెట్టకపోతే నడవలేని దుస్థితి వాళ్ళది. కేసీఆర్ బొమ్మ పెడితే తప్ప పార్టీ ఆఫీస్ దిక్కు మరీ చూసేవాడు కూడా లేడు. కాబట్టి అది వారి రాజకీయ భావదారిద్ర్యానికి, చైతన్యం లేని, ఇంగితం లేని, సిగ్గులేనితనానికి, తెంపరితనానికి పరాకాష్ఠగా నేను భావిస్తూ ఉన్నా. ఆ చిల్లర మార్కు రాజకీయం మాకు అవసరం లేదు. ఆ పార్టీ యొక్క సంస్కృతి అది నీచమైన సంస్కృతి. మేము అంతకంటే ఎక్కువ చేయగలం, అంతకంటే ఎక్కువ మాట్లాడగలం. మేము కూడా కావాలంటే మోడీ గారి బొమ్మ పెట్టి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో చెప్పుల దండలేసి గాడి మీద కూర్చోబెట్టి కూడా ఉపయోగించగలం. కానీ మా సంస్కారం అది కాదు. అంతకంటే ఎక్కువ చేయగలం. చిల్లర రాజకీయం ఇంకా చేయాలనుకుంటే, రాజకీయంలో చిల్లరతనానికి ఎదగదలుచుకుంటే ఇంకా చాలా చేయొచ్చు. ఎందుకంటే ఈ 8 ఏళ్లలో ఇప్పుడు వారు జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్కి వస్తున్నారు నరేంద్ర మోడీ అండ్ కంపెనీ. మొత్తం జుమ్లా జీవీస్ అందరూ దిగుతున్నారు హైదరాబాద్లో. మరి జుమ్లా జీవీలు చెప్పాలి అసలు ఏం చేసిండ్రు మీరు 8 ఏళ్లలో తెలంగాణకి, భారతదేశానికి మీరు చేసింది ఏంది?
మీ వల్ల ఈ దేశ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ ఒరిగింది ఏంటి? అది చెప్పకుండా కేసీఆర్ గారు ఏదో చేయలేదని నేను ఈరోజు అడుగుతా ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. గుజరాత్ రాష్ట్రంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు కూడా కరెంటు లేక, ఈరోజు కూడా గుజరాత్ రాష్ట్రంలో విద్యుత్ లేక అల్లాడుతున్నారంటే ఆ వ్యక్తి సమర్థుడా అసమర్థుడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా దారుణం ఏంటంటే ఈరోజు పేపర్లో చదివాను, వారు ఎవరినైతే రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టారు, పచ్చి అబద్ధాలు ఎట్లుంటాయంటే మోడీ చెప్పే పచ్చి అబద్ధాలు. ఆయన అంటాడు భారతదేశంలోని అన్ని గ్రామాలకు కరెంట్ వచ్చిందంటాడు. ఇవాళ పేపర్లో ఉంది, కావాలంటే చూడండి మీరు. ఏమని? ద్రౌపది ముర్ము గారి సొంత ఊరిలో కరెంట్ లేదు, ఇప్పుడు ఆగమేఘాల మీద కరెంట్ ఇస్తున్నారు. పచ్చి అబద్ధాలు, జుమ్లాలు, లేకపోతే హమ్లాలు, వీటి మీద ఆధారపడే జుమ్లా జీవులు. వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోవడం కానీ ఇంకోటి కానీ అవసరం లేదు. వస్తారు పోతారు, పొలిటికల్ టూరిస్టులు తెలంగాణకు బోలెడు మంది వస్తున్నారు పోతున్నారు, మాకు అభ్యంతరం లేదు. కానీ రాజకీయాల్లో సంస్కారవంతమైన అర్థవంతమైన విమర్శలు ఉండాలి. ఈ టైప్లో మాట్లాడితే డెఫినెట్గా మాకు దానికంటే 10 రెట్లు ఎక్కువ మాట్లాడే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. సందర్భం వచ్చినప్పుడు అవసరమైతే మాట్లాడాల్సి వస్తే మాట్లాడతాం. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రపతి ఎన్నికల కోసం ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా ఇవాళ పార్లమెంట్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ, డీఎంకే ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కి ముందు సిన్హాను బలపరుస్తున్న పార్టీల నేతలంతా రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. ఎన్డీఏ పక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నిక 2 వ్యక్తుల మధ్య పోటీ కాదని, 2 సిద్ధాంతాల మధ్య జరిగే పోరు అని పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. ఓవైపు ఆర్ఎస్ఎస్ పై ద్వేషం, మరోవైపు అన్ని విపక్షాల కరుణ అనే 2 సిద్ధాంతాల మధ్యే అసలైన పోరాటం జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. యశ్వంత్ సిన్హా ఉత్తమ అభ్యర్థిగా తాము భావిస్తున్నామని, అందుకే టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ ఎంపీ సౌగతారాయ్ తెలిపారు. అత్యున్నత విలువలతో ఉన్న కూటమి తమదని ఆయన చెప్పారు. తాము ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు గౌరవిస్తామని, కానీ ఎన్నికల్లో మాత్రం యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. Two individuals only. It's a fight between ideologies, between communalism and secularism, authoritarianism versus democracy. And I think under the circumstances, Yashwant Sinha is the best candidate that there could be. The President of India is the custodian of the Indian Constitution. राष्ट्रपति महामहिम हमारे देश के संविधान के संरक्षक. आज जो माहौल है, हालत है देश के अंदर, इस संविधान की रक्षा करना और उसके अंदर जो गारंटीड फंडामेंटल राइट्स दिए गए हैं नागरिकों को, उसका पालन करना, ये आज के दिन बहुत अहम है. तो आज ये जो कंटेस्ट चल रहा है प्रेसिडेंटशिप के लिए, ये कोई व्यक्तियों के बीच में कंटेस्ट नहीं है, ये सिद्धांतों के बीच में कंटेस्ट है. संविधान की रक्षा या संविधान को जो बर्बाद करने की जो रास्ता जो अपनाया गया आज. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన యశ్వంత్ సిన్హాకు పలు పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం, ఎన్సీపీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు సిన్హాకు అండగా నిలిచాయి.
విపక్షాలు తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు విపక్ష పార్టీలకు యశ్వంత్ సిన్హా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక అభ్యర్థి ఎంపిక కోసం ప్రతిపక్షాలు ఏకం కావడాన్ని ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు సాగే మహాపోరాటంలో ఇది ఒక భాగమన్నారు. ప్రజల ప్రతినిధిగా అంగబలం, అధికార బలం ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. जो मुख्य बातें हैं उसकी ओर आपका ध्यान आकृष्ट करूंगा। सबसे पहले तो मैं बहुत आभारी हूं उन सभी विपक्षी दलों का जो एक साथ आए और जिन्होंने राष्ट्रपति के चुनाव के लिए मुझे अपना उम्मीदवार चुना। अक्सर ये कहा जा रहा है कि मैं चौथा चॉइस हूं। 1, 2, 3 जब ना कर दिए तब उन्होंने हमें याद किया और मैंने हाँ कर दिया। मैं आपसे साफ तौर पर कहना चाहता हूं कि अगर मैं 10वां नंबर पर भी होता तब भी मैं उसको स्वीकार करता। चौथा तो फिर भी बेहतर है, और वो इसलिए स्वीकार करता क्योंकि ये लड़ाई जो है वो एक बहुत बड़ी लड़ाई है, और इस बड़ी लड़ाई में अगर मेरा योगदान छोटा भी है तो मैं बराबर तत्पर रहूंगा उस योगदान को करने के लिए। మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం రసవత్తరంగా మారింది. శివసేన రెబెల్ ఎమ్మెల్యేల నేత షిండే దాఖలు చేసిన పిటిషన్ను విచారణ జరిపిన సుప్రీంకోర్టు అనర్హతను హోల్డ్లో పెట్టింది. 5 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఉద్ధవ్ సర్కార్తో పాటు డిప్యూటీ స్పీకర్కు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. దీంతో రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హతను పెండింగ్లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేస్తామంటూ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. మొదట హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని షిండే తరపు లాయర్ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ ప్రస్తుత శివసేన ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తమ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్న కారణంగానే ముంబైలో కాకుండా గుహవాటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్ను తొలగించాలనే పిటిషన్పై విచారణ జరుగుతుండగానే ఆయన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నోటీసులు పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వాదోపవాదాలు విన్న అత్యున్నత ధర్మాసనం దీనిపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కార్యదర్శి, కేంద్రంతో పాటు శివసేన నాయకులు అజయ్ చౌదరి, సునీల్ ప్రభుకు నోటీసులు పంపింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే డిప్యూటీ స్పీకర్ నోటీసులకు జూలై 11 సాయంత్రం 5:30 సమాధానం ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలకు సూచించింది. అప్పటి వరకు వారిపై అనర్హత వేటు వేయరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. షిండేతో పాటు మరో 15 మంది శివసేన రెబెల్ ఎమ్మెల్యేలకు అనర్హత వేటు నోటీసులు జారీ చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్. సోమవారం నాటికి స్పందన తెలపాలని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ షిండే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు 38 మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని వాదించారు. మరోవైపు సీఎం ఉద్ధవ్ ఠాక్రే మద్దతుదారుల తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. రెబల్స్ దాఖలు చేసిన పిటిషన్లను బాంబే హైకోర్టు చాలా బాగా విచారించగలదని తెలిపారు. ఇది లీవ్ ఫ్రాగింగ్ ను అనుమతించే సందర్భం కాదని, స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదన్నారు. మరోవైపు శివసేన చీఫ్ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 మంది రెబల్స్ మంత్రుల శాఖలను తొలగించారు. ఆయా మంత్రిత్వ శాఖలను మిగతా మంత్రులకు కేటాయించారు. పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులు ఆగకుండా ఉండేందుకు అందుబాటులో లేని మంత్రుల వద్ద ఉన్న శాఖలను ఇతర మంత్రులకు కేటాయించినట్లు సీఎం ఉద్ధవ్ ఠాక్రే కార్యాలయం ప్రకటించింది. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎదురుదెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో ఈడీ ఆయనకు సమన్లు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరు కావాలని కోరింది. ఈడీ నోటీసులపై సంజయ్ రౌత్ స్పందించారు. తాము బాలాసాహెబ్ శివ సైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్ర అని మండిపడ్డారు. ఇక మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరుకుంది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నుంచి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో 38 మంది రెబెల్ ఎమ్మెల్యేలు బయటకు రావడంతో ఎంవీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిందని షిండే వర్గం సోమవారం పేర్కొంది. డిప్యూటీ స్పీకర్ ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం తదుపరి కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని అసమ్మతి వర్గం నిర్ణయించింది.
రేపటి నుంచి రాష్ట్రంలో రైతు బంధు పండుగ షురూ కానుంది. వానాకాలం పంట పెట్టుబడిని ప్రభుత్వం ఖాతాలో జమ చేయనుంది. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాలో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. గత యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు 7,411 కోట్లను పంట సాయంగా ఖాతాల్లో వేశారు. ఈసారి నూతన లబ్ధిదారుల చేరికతో వారి సంఖ్య మరింత పెరగనుంది. వానాకాలం మొదలైంది. మళ్లీ పంటలు వేసే సమయం వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ గారి ఆదేశం మేరకు వానాకాలం పంట పెట్టుబడికి సంబంధించిన రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఎప్పటిలాగానే వరుస క్రమంలో రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. వానాకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీతో పాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు కూడా సర్కార్ అనుమతించింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి సాయం అందజేయనుంది. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను ఏఈఓకు ఇవ్వాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం గతేడాది వానాకాలం సీజన్లో కొత్త లబ్ధిదారుల నమోదుకు జూన్ 10 కటాఫ్గా నిర్ణయించింది. దాదాపు ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ జాబితాలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. 2021 జూన్ 10 నుంచి ఈ ఏడాది జూన్ 5 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లలో జరిగిన మార్పులు, చేర్పుల డేటాను సీసీఎల్ఏ తాజాగా వ్యవసాయ శాఖకు అందజేసింది. ఈ మేరకు ఏఈఓలు కొత్త ఎంట్రీలు చేయనున్నారు. ఓవైపు రైతు బంధు నిధుల పంపిణీ జరుగుతూనే మరోవైపు నూతన లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతున్నదని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. గత యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 63 లక్షల మంది రైతులకు 7,411 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో వేశారు. 2022-23 సంవత్సరానికి గాను బడ్జెట్లో రైతు బంధు కోసం ప్రభుత్వం 14,800 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇప్పటి వరకు 8 విడతలలో మొత్తం 50,447.33 కోట్ల రూపాయలు రైతు బంధు సాయం రైతుల ఖాతాల్లో జమైంది. నూతన లబ్ధిదారుల నమోదుతో ఈసారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు. అటు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం టంచనుగా పెట్టుబడి సాయం అందిస్తుండటంపై రాష్ట్ర రైతాంగమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్ 2 ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రాయదుర్గం నాలెడ్జ్ సిటీ SEZలో నిర్మించిన ఈ భవన ప్రారంభోత్సవంలో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. టీ హబ్ ప్రారంభించాక ఇన్నోవేషన్ సదస్సును నిర్వహించనున్నారు. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. స్టార్టప్ హబ్ గా అవతరించిన హైదరాబాద్ నగరం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ 2 అందుబాటులోకి వచ్చింది. సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి 2,000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఏర్పాటు చేశారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టీ హబ్ 2ని అందుబాటులోకి తెచ్చారు. టీ హబ్ స్టార్టప్లకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలంగాణలోనే కాదు దేశ విదేశాల్లోనూ టీ హబ్ విశేష గుర్తింపు పొందింది. స్టార్టప్ ఇంక్యుబేటర్ గా మంచి పేరు సంపాదించుకుంది.
టీ హబ్ స్ఫూర్తితో స్టార్టప్లను మరింత ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ 2 నిర్మాణాన్ని చేపట్టింది. 2017లో టీ హబ్ 2వ దశ పనులను ప్రారంభించారు. మాదాపూర్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్ 2ను నిర్మించారు. ప్రపంచంలోని అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఇది. 3 ఎకరాల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ క్యాంపస్ ఏర్పాటు చేశారు. దాదాపు 2000 స్టార్టప్లు పనిచేసుకునేలా ఇందులో ఈకోసిస్టమ్ను కల్పించారు. అందుకు అవసరమైన మౌలిక వస్తువులను, పరిపాలనా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆలోచనతో రండి, ఆవిష్కరణతో వెళ్ళండి అన్న నినాదంతో టీ హబ్ 2కి రూపకల్పన చేశారు. వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ అండి ఇది, అండ్ ఇండియాస్ లార్జెస్ట్ ఇంక్యుబేటర్ ఇది. మా టీ హబ్ ఫేజ్ 1 70,000 స్క్వేర్ ఫీట్ ఉండేది, ఇది 582,000 స్క్వేర్ ఫీట్ అండి. అండ్ ప్లస్ చాలామంది చాలా డిఫరెంట్గా చేస్తున్నాము ఈసారి. ఇక్కడ స్టార్టప్స్ ఉంటారు, కార్పొరేట్స్ ఉంటారు, వెంచర్ క్యాపిటలిస్ట్ ఉంటారు, బ్యాంక్స్ ఉంటారు, ఇండస్ట్రీ అసోసియేషన్స్ ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. సో బేసిక్లీ ఈకోసిస్టమ్ అందరూ, ఆల్ కాన్స్టిట్యూయెంట్స్ ఈ బిల్డింగ్లో ఉంటారండి. సో దాంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 800 స్టార్టప్స్ ఉంటారండి ఈ బిల్డింగ్లో. టీ హబ్ ఫేజ్ 1లో 200 ఉండేవాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాగ్నిట్యూడ్, స్కేలు వేరే డిఫరెంట్ లెవెల్ అండి ఇక్కడ. రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2015లో గచ్చిబౌలి IIIT క్యాంపస్లో టీ హబ్ ఫేజ్ 1ను ఏర్పాటు చేశారు. గత 8 ఏళ్లలో వేలాదిగా స్టార్టప్లు టీ హబ్లో పురుడు పోసుకున్నాయి. ఎన్నో సరికొత్త ఆవిష్కరణలను ఈ ప్రపంచానికి అందించాయి. ఇక టీ హబ్ 2లో కూడా ఒకేసారి 2000 పై చిలుకు స్టార్టప్లు కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ప్రారంభోత్సవం కోసం స్టార్టప్ కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. టీ హబ్ ప్రారంభోత్సవానికి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైన యూనికార్న్స్ని ఆహ్వానిస్తున్నాము. యూనికార్న్ అంటే వాళ్ళు స్వయంగా స్టార్టప్ పెట్టారు, అండ్ వాళ్ళ స్టార్టప్ విలువ ఈరోజు $1 బిలియన్ దాటింది. అంటే 6,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన వాళ్ళు కంపెనీస్ని స్థాపించి ఉన్నారు. సో ఇట్లాంటి యూనికార్న్లు మన భారతదేశంలో ఒక 102 ఉన్నాయి. సో దాంట్లో సుమారు ఒక 25 మంది యూనికార్న్ ప్రముఖులు ఇక్కడికి వస్తున్నారు. తర్వాత వాళ్ళకి ఫండింగ్ ఇచ్చే సంస్థల్ని వీసీ ఫండ్స్ అంటారు, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సో వీసీ ప్రముఖులు కూడా సుమారు ఒక 30 మంది వరకు వస్తున్నారు. సో 55 మంది ఇట్లాంటి యూనికార్న్ ఫౌండర్సు, వీసీ ప్రతినిధులు ఉంటారు. చాలా ఘనంగా జరుగుతుంది. సో ముఖ్యంగా అంతమంది ప్రముఖులు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి స్టార్టప్స్కి కూడా ఉపయోగం కలగాలి. ఆ దృష్టితో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రకరకాలుగా క్లాసెస్, టాక్స్, ప్యానెల్ డిస్కషన్స్. అంటే ఒక యూనికార్న్ చాలా ఈరోజు విజయవంతంగా నడుపుతూ ఉంటే ఆ విజయాన్ని వెనక ముఖ్యమైన కారణాలు ఏమున్నాయో, కొత్తగా స్టార్టప్ పెట్టే వాళ్ళ నుంచి ఏమీ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో, ఇట్లాంటి దృష్టితో వాళ్ళ రావడంతో లోకల్ వాళ్ళకి కూడా ఉపయోగం కలగాలి. ఆ దృష్టితో దినమంతా కనీసం ఒక 35 రకమైన ఈ ప్యానెల్ సెషన్స్, స్పీచెస్, మాస్టర్ క్లాస్, ఫైర్ సైడ్ చాట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ చొరవ, మంత్రి కేటీఆర్ ఆలోచన ప్రతిరూపం టీ హబ్. భారతీయ యువకుల ఆకాంక్షలకు రెక్కలిచ్చిన ఆలోచన ఇదే. ఒకప్పుడు భారతదేశ అతిపెద్ద ఇంక్యుబేటర్ గా మొదలై ఇప్పుడు ప్రపంచంలోని అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ గా రూపాంతరం చెందింది. టీ హబ్ 2 పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖులంతా ట్వీట్లు చేసి అభినందిస్తున్నారు. అటు భారతదేశంలో ఆవిష్కరణను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ సర్కారును, దీని టార్చ్ బెరర్ గా మారిన మంత్రి కేటీఆర్ ను నాస్కామ్ ప్రశంసించింది. తెలంగాణలోని యువతకు ఇది అద్భుత అవకాశమని, భవిష్యత్తులో ముందుకు వెళ్లేందుకు ఇది చాలా గొప్ప వనరుగా మారుతుందని అభినందించింది. మొత్తంగా మన టీ హబ్ 2 ఇప్పుడు దేశంలోని హాట్ టాపిక్ గా మారింది. టెక్ రంగంలో దేశ ముఖ చిత్రాన్ని మార్చే వేదికగా టీ హబ్ 2 నిలుస్తుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. గజ్వేల్ విద్యా హబ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఒకే క్యాంపస్లో 6వ తరగతి నుంచి పీజీ వరకు అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. 20 ఎకరాల్లో బాలికలకు, 40 ఎకరాల్లో బాలురకు వసతులు కల్పించారు. గజ్వేల్ ఎడ్యుకేషనల్ హబ్ స్ఫూర్తితో మరికొన్ని జిల్లాల్లో విద్యా హబ్లను నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గజ్వేల్లో ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న విద్యా హబ్ దేశానికే తలమానికంగా నిలవబోతోంది.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఒకే ఆవరణలో అతిపెద్ద భవనాలను నిర్మించారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ కి ప్రభుత్వం 146,28 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతుల సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పనులు జరిగాయి. కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానంలో భాగంగా 6వ తరగతి నుంచి పీజీ వరకు ఒకే ఆవరణలో అన్ని రకాల విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలతో పాటు కేజీ బీబీలు, మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ పీజీ కాలేజీలను ఒకే క్యాంపస్లో నిర్మించిన ఘనత దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. గజ్వేల్లో 20 ఎకరాల్లో బాలికల కోసం విద్యా హబ్ను నిర్మించారు. దానికి 1 కిలోమీటర్ దూరంలో 40 ఎకరాల్లో బాలుర కోసం విద్యా హబ్ను ఏర్పాటు చేశారు. సువిశాలమైన తరగతి గదులు, భోజనశాలలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలల్ని ఉత్తమ ప్రమాణాలతో రూపొందించారు. వివిధ భవనాల మొత్తం విస్తీర్ణం 4,58,902 చదరపు అడుగులు. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా అక్కడ చదువుకునే విద్యార్థులకు, బోధకులకు ఆహ్లాదంతో పాటు మంచి వాతావరణం ఉండే విధంగా నిర్మాణాలను చేపట్టారు. విశాలమైన తరగతి గదుల్లో పగటి వేళల్లో సహజ సిద్ధ వెలుగు ప్రసరించే విధంగా భవనాలు నిర్మించారు. అన్ని తరగతుల వారు ఉపయోగించుకునే విధంగా ఉన్నత స్థాయి ప్రమాణాలతో సైన్స్ ల్యాబ్లను రూపొందించారు. పన్నెండు 1200 మంది విద్యార్థుల సామర్థ్యంతో హైటెక్ ప్రమాణాలతో పెద్ద ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నారు. ప్రతి క్యాంపస్లో 2500 మంది విద్యార్థులు ఉండేలా వసతులు కల్పించారు. భవిష్యత్తులో మరో 1000 మంది విద్యార్థులు కూడా ఈ క్యాంపస్లో చదవడానికి అనుగుణంగా నిర్మాణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా బోధన కొనసాగిస్తున్నారు. పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ వరకు కావాల్సిన విధంగా టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని నియమించారు. ఇక్కడ పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలోనే బోధన జరుగుతుంది. రాష్ట్ర స్థాయి సిలబస్ ను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఉత్తమ బోధనతో పాటు పోటీ పరీక్షలకు కోచింగ్ ఏర్పాట్లు చేశారు. గజ్వేల్ విద్యా హబ్ సత్ఫలితాలిస్తుండటంతో అదే స్ఫూర్తితో మరికొన్ని జిల్లాల్లో ఎడ్యుకేషన్ హబ్లను ప్రారంభించాలని ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల దశాబ్దాల పోరాటం ఫలితంగా ఎరువుల రేక్ పాయింట్ ఏర్పాటైందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్ పాయింట్ను మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. తొలి విడతలో ఏపీలోని కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ నుంచి 21 బోగీల్లో 1300 మెట్రిక్ టన్నుల ఎరువులు గజ్వేల్ స్టేషన్కు చేరుకున్నాయి. కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లు ఖర్చు చేసిందని 2250 ఎకరాల భూసేకరణ చేశామన్నారు హరీష్ రావు. రేక్ పాయింట్ ప్రారంభోత్సవంలో జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీలో ఫారూక్ హుస్సేన్, యాదవ్ రెడ్డి పాల్గొన్నారు. ర్యాక్ పాయింట్ అనేది ఉమ్మడి మెదక్ జిల్లాలో కావాలని దశాబ్దాల పోరాటం. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి ఈ 3 జిల్లాల్లో ర్యాక్ పాయింట్ లేదు. ఈ రైల్వే లైన్, ఈ రైలు ఇక్కడికి వచ్చిందంటే రాష్ట్రం ఖర్చు పెట్టింది ఎక్కువ, కేంద్రం పెట్టింది తక్కువ. రైల్వే లైన్ వాళ్ళు వేయాలి కదా అని మీరు అనుకుంటారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలే. ఆ రోజుల్లో యూపీఏ కేంద్ర మంత్రిగా మన ముఖ్యమంత్రి గారు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇది వయబుల్ యూనిట్ కాదు, ఇక్కడ డబ్బులు రావు అని ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే భూమి మేము రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తాము, రైలుకు పట్టాలు వేయడానికి, రైల్వే లైన్ వేయడానికి ఖర్చులో 3వ వంతు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తామని చెప్పి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయించారు. చేయిస్తే అప్పుడున్నటువంటి రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, వాళ్ళకి తెలంగాణ అంటే చిన్న చూపు, తెలంగాణ అంటే పట్టిలేనితనం. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అయ్యా రైల్వే శాఖకు కట్టండి డబ్బులు, భూసేకరణ చేయండి అంటే ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలే. మన అదృష్టం, మనందరి పోరాట ఫలితం ఉద్యమ నాయకుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది కనుక ఇవాళ చక్క పరుగులెత్తినాయి. రైల్వే అధికారులు అప్పుడప్పుడు చెప్తుంటారు, దేశంలో ఇంత ఫాస్ట్గా ఒక రైల్వే లైన్ ఎక్కడన్నా అయిందంటే అది కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ అని చెప్తా ఉంటారు. దానికి 2 కారణాలు. రాష్ట్ర ప్రభుత్వం సొంత డబ్బులతో మరి భూసేకరణ చేసి రైల్వే శాఖ అధికారులకు అందించడం,
రాష్ట్ర ప్రభుత్వం తరఫున 3వ వంతు వాటా ఎప్పటికప్పుడు రైల్వే శాఖకు డబ్బులు కట్టడం వల్ల ఇది సాధ్యమైంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకి ఇచ్చింది 300 కోట్లు, భూసేకరణ మీద దాదాపు 350 కోట్లు ఖర్చు పెట్టినాం. అంటే కొత్తపల్లి మనోహరాబాద్ మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు దాదాపు 600 కోట్ల రూపాయలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. అందుకే నేను చెప్పింది ఏంటంటే ఇవాళ రైలు ఆగిందంటే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది ఎక్కువ, రైల్వే శాఖ పెట్టింది తక్కువ. కొంతమంది ఉంటారు ఇవాళ తల తోకలేని వాళ్ళు పెడతా ఉంటారు సోషల్ మీడియాలో. ఆ పిచ్చి కూతలు కూర్చోలకు వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంది. సో అది నిజం. అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయకుంటే కేంద్ర ప్రభుత్వం కుప్పకూలిపోతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. కేంద్ర మంత్రులు సైనికుల పట్ల అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మృతి చెందిన రాకేష్ సంతాప సభకు మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ హాజరయ్యారు. బాధిత కుటుంబానికి 25 లక్షల చెక్ ఇవ్వడంతో పాటు రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో మృతి చెందిన రాకేష్ సంతాప సభ నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం దబ్బీర్పేట గ్రామంలో జరిగింది. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సంతాప సభకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆర్మీ అభ్యర్థులు హాజరయ్యారు. రాకేష్ చిత్రపటానికి నేతలు ఘనంగా నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ గారు చేసిన ప్రకటన మేరకు రాకేష్ కుటుంబానికి 25 లక్షల చెక్కు అందజేశారు. అంతేకాదు రాకేష్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది ప్రభుత్వం. మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో రాకేష్ సోదరుడికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. అదేవిధంగా రంగంగారు రామరాజుకు గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక జీవో విడుదలైంది. వారికి ఆఫీస్ సబార్డినేట్ గా మన ఆర్డీఓ కార్యాలయం నర్సంపేట ఉద్యోగాన్ని, శాశ్వత ఉద్యోగాన్ని కల్పిస్తూ అందులో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాకేష్ మృతిని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మంత్రి ఎర్రబెల్లి తీవ్రంగా మండిపడ్డారు. చేతనైతే సాయం చేయాలి గాని ప్రతి అంశాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని హితవు పలికారు. అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయమన్నారు. 700 మంది రైతుల్ని పొట్టనబెట్టుకున్న తర్వాత నల్ల చట్టాలను వాపసు తీసుకున్నారని ఫైర్ అయ్యారు ఎర్రబెల్లి. దేశంలో జరిగే అన్యాయాన్ని ఎదుర్కొన్నందుకు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని కొంతమంది కావాలని రాజకీయాల కోసం వాడుకుంటూ ఉంటారు. నేను ఒకటే అంటున్నా, ఎక్కడన్నా అల్లర్లు అయితే బుల్లెట్ తోటి కాల్చకుండా ఉత్తగానే బుల్లెట్ పేరుతారు, డమ్మీ బుల్లెట్ పెడతారు. ఇలా బుల్లెట్ తోటి కాల్చిందంటే ఇది కావాలని కుట్రపూర్వకంగా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చనిపోయిన కుటుంబాన్ని ఆదుకుంటామనే మాట కూడా ఇంతవరకు రాలేదు. బీజేపీలో నోట, కేంద్రం నోట కూడా రాలేదు. అగ్నిపథ్ స్కీమే ఘోరమైన స్కీమ్ అది. ఆ స్కీమ్ మొదలే డిక్లేర్ చేయాలి. కానీ 4 ఏళ్ళు వాళ్ళు ట్రైనింగ్ అయ్యి ఉద్యోగం దొరుకుతుందని ఆశపడిపోయినప్పుడు ఈ నిబంధనలు పెట్టడం ఎంత నీచమైన చర్య అని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ విధానాలపై జరిగిన పోరాటంలో రాకేష్ మృతి చెందాడని ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆరూరి రమేష్ అన్నారు. రాకేష్ మృతితో అతడి కుటుంబం ఆగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందని చెప్పారు. రాకేష్ కుటుంబానికి 25 లక్షల ఆర్థిక సాయంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. మన ముందు నుంచి వెళ్ళిన రాకేష్ తిరిగి ఇవ్వలేం, కానీ ఆ కుటుంబం బదార్లో పడకుండా కుమార్ సాయి కుటుంబం, మన కుటుంబం, ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆ కుటుంబంలో 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ కూడా కేసీఆర్ గారు ప్రకటించిన విషయం మీ అందరూ తెలుసు. ఏది ఇచ్చినా తక్కువే, ఇంకా చేయాలి, ఇంకా చేస్తాం. కుమారస్వామి నాకు పెద్దన్న లాంటోడు. చివరి వరకు ఆ కుటుంబానికి బాసటగా టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేంద్ర బలగాల చేతిలో అతమైన రాకేష్ కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట మేరకు ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం, ఆ కుటుంబానికి 25 లక్షల నగదు ఇచ్చే కార్యక్రమం ఏదైతే ఉందో, మరి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఏదైతే ఈరోజు అందిస్తున్నారో వ్యక్తిగా మరి ఇంకా చాలా కార్యక్రమాలు మేము బాధ్యత తీసుకుంటాం. రాకేష్ జ్ఞాపకార్థం దబ్బీర్పేట గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి ఈ సందర్భంగా ప్రకటించారు. గ్రామాభివృద్ధికి 50 లక్షల నిధులు తక్షణమే మంజూరు చేశారు.
ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడు మరో కొత్త రూపంలో కొలువుదీరనున్నాడు. ఈసారి ప్రతిష్ఠించే విగ్రహ నమూనాను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. 50 అడుగుల ఎత్తులో పంచముఖ మహాలక్ష్మి గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కుడివైపున షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపున త్రిశక్తి మహాగాయత్రీదేవి అవతారాలతో గణనాథుని రూపం దర్శనమివ్వనుంది. అయితే ఈసారి మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. జూలై 10న కర్ర పూజతో విగ్రహ తయారీ పనులు ప్రారంభించనున్నట్లు ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ తెలిపింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణేష్ కాసేపు క్రితమే పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం పంచముఖ మహాలక్ష్మి గణపతిగా ఈ సంవత్సరం దర్శనం ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనం చెప్పండి, ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటన్న విగ్రహం? 60 సంవత్సరాల చరిత్రలో రెండోసారి 50 అడుగుల భారీ మట్టి విగ్రహంలో వినాయకుడు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. పంచముఖాలు, 5 సర్పాలు, మరి ఒకవైపు మీరు చూసినట్టయితే త్రిశక్తిమయమైనటువంటి గాయత్రీమాత, మరొక వైపు మీరు చూసినట్టయితే సుబ్రహ్మణ్య స్వామితో వెలుస్తున్న వినాయకుడు లక్ష్మీ వినాయకుడు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మట్టిలో తయారు చేసినా కానీ ప్రొసిషన్గా వెళ్ళి వినాయక సాగరానికి మళ్ళీ నిమజ్జనం చేస్తాము. ఆల్మోస్ట్ 2 రోజుల ముందు వినాయకుడి పనులు అనేది మొదలయ్యాయి. 10వ తేదీ 2 రోజుల ముందు తయారయ్యే విధంగా మేము తయారు చేస్తూ ఉన్నాము. మరి ఇప్పుడు కూడా ఏంటంటే ఈ అమ్మవార్లు మీ సుబ్రహ్మణ్య స్వామి గాయత్రి మాతను పెట్టే ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే మళ్ళీ కరోనా అనేది మనం స్టార్ట్ అవుతుంది, అది కూడా వ్యాప్తి తగ్గి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఒక సంకల్పంతో మరి గాయత్రి అమ్మవారిని మరి అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని కూడా పెట్టడం జరుగుతూ ఉందన్నమాట. వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి శానిటైజర్ మిషన్స్, అదేవిధంగా టెంపరేచర్ టెస్టింగ్ మిషన్స్, అన్ని రకాలుగా భక్తులు వచ్చి సేఫ్గా వచ్చి భగవంతుని దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ప్రికాషన్స్ కూడా తీసుకుంటామని మేము తెలియజేస్తూ ఉన్నాము. మరొక 1 వీక్లో మట్టి సంబంధించిన శిల్పులు, నిపుణులైన శిల్పులు వస్తూ ఉన్నారు. వారు వచ్చిన తర్వాత ఈ పనులు అనేది ఇంకా స్పీడ్ అవుతాయి. సో అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేసాము. మరి ఆల్రెడీ మట్టి విగ్రహం కాబట్టి మన స్టీల్ స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నాము. మన షెడ్ కూడా ఏంటంటే వాటర్ పడకుండా, ఏంటంటే వాటర్ పడ్డా కానీ మట్టి విగ్రహానికి ఏ విధంగా ఇబ్బంది కలగకుండా మేము దాని తగ్గట్టు మట్టిలో అన్ని మిక్సింగ్ కూడా చేసేసి నిపుణులైనటువంటి అడ్వైస్ తీసుకొని చేస్తాము. ఎందుకంటే మొదటిసారి ఆల్రెడీ శిల్పి రాజేందర్ గారికి విజయవాడ మన వైజాగ్లో 2 ప్రాంతాల్లో మట్టిలో చేయడం అటువంటి అనుభవం ఉన్నది. ఇక వారి అండర్లో ఈ సంవత్సరము మరొక సంవత్సరం కూడా ఆయన అండర్లోనే వినాయకుడిని తయారు చేయడం జరుగుతూ ఉంది. ఎక్కడి నుంచి మట్టికి తెప్పిస్తున్నారు? ఎప్పటిలోపు మనకు విగ్రహం తయారీ పూర్తిగా ఉంది? రాజస్థాన్ క్లే అనే మట్టి ఇక్కడ తెచ్చి దాంతో తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. మరి మాకు ముఖ్యంగా ఏంటంటే మేము ఇప్పుడైతే మట్టి విగ్రహం చేస్తామన్నప్పుడు అదేవిధంగా మన దానం నాగేందర్ గారు మన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు వారు కూడా చెప్పారన్నమాట, చేయండి సార్ బాగుంటుంది, మనం హైదరాబాద్ మొత్తానికి ఒకటి డిఫరెంట్ చూపించడం జరుగుతుందని చెప్పారు. దాంతోపాటు ఏంటంటే శ్రీనివాస్ యాదవ్ గారు కూడా, ఎందుకంటే ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా మాకు సపోర్టివ్గా ఉన్నారు. అందరూ బస్తీ ప్రజలందరూ, గణేష్ ఉత్సవ సభ్యులు అందరూ ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువ కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఎటువంటి మాకున్నా కానీ ఇదే విధంగా సివి ఆనంద్ గారు కూడా కలిశారు మొన్న. ఆనంద్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళు మాట్లాడారు. జోనల్ కమిషనర్ రవి గారు వీరందరికీ మీటింగ్ చెప్పేసి మీరు చెప్తే ఇది బాగుంటుంది, ఖైరతాబాద్ అందరికీ ఒక మెసేజ్ వెళ్తుంది మట్టి విగ్రహము. కానీ కొంతమంది బాధపడతా ఉన్నారు. ఏంటంటే మేము ఒకటి ఏంటంటే పర్యావరణానికి హితంగా చేస్తూ ఉన్నాము. దాంతోపాటు సుప్రీంకోర్టులో ఒకటి జడ్జిమెంట్ వచ్చింది, విశ్వన్ సాగర్లో మరి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వేయకూడదు అని చెప్పారు. అవన్నీ ఆలోచనలు తీసుకొని మరి ముఖ్యమంత్రి గారు మీరు చూసిన విధంగా ఆయన కూడా చెప్తా ఉన్నారు, సంతోష్ గారు కూడా చెప్తా ఉన్నారు, కేటీఆర్ గారు కూడా చెప్తా ఉన్నారు మట్టి విగ్రహాలు చేయమని చెప్పేసి. అట్లా వాళ్ళందరి మేము ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ సంవత్సరం ఖైరతాబాద్ వినాయకుడు మాత్రం మట్టిలో సుందరంగా, ఇంతకుముందు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఏ విధంగా సుందరంగా కనబడుతున్న వినాయకుడిని ఎక్కడ తగ్గకుండా, ఆయన అందంలో ఎక్కడ తగ్గకుండా ప్రజల్ని ఆకర్షించే విధంగా ఈ సంవత్సరం వినాయకుడిని తయారు చేయబోతా ఉన్నాము. మట్టితో తయారు చేస్తున్నారు. సిటీలో నిలబెట్టే గణేష్ మండపాలు కానీ నిర్వాహకులు వాళ్ళు కూడా ఏం చెప్తారు? చూడండి, ఏంటంటే మనం 60 సంవత్సరాల చరిత్రలో మనము అన్ని రకాలుగా వినాయకుడిని తయారు చేశాము. ఒక సంవత్సరం ఈ వినాయకుడు ఏ విధంగా ఉంటుందో అనేది ఏంటంటే సుప్రీంకోర్టు ఒక నోటీస్ ఇచ్చింది. అందరూ ఏంటంటే హైదరాబాద్లో మాత్రము ఇక్కడ విగ్రహాలు వేయకూడదని చెప్పింది. మరి ఒక్క సంవత్సరం కూడా అందరూ ప్రయత్నం చేయండి. ఒకసారి మట్టి రూపంలో తీసుకుంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనం కూడా చరిత్రకు చెప్దాం. ఒక సంవత్సరం మేము కూడా మన మట్టిలో చేశామని చెప్దామని నేను అందరూ చెప్తా ఉన్నాను. అందరూ సేఫ్గా చేయండి, జాగ్రత్త చేయండి. ఎందుకంటే ఈ ఉత్సవాలు అనేది సంతోషకరంగా హ్యాపీగా జరిగే ఉత్సవం కాబట్టి అందరూ హ్యాపీలు ఎక్కడ తగ్గకుండా జాగ్రత్తగా పాటించి మట్టి విగ్రహాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మొత్తంగా చూసినట్లయితే అటు పర్యావరణ హితంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కూడా ఈ సంవత్సరం 50 అడుగుల ఎత్తులో మట్టితో విగ్రహాన్ని తయారు చేస్తున్న నిర్వాహకులు చెప్తున్నారు. అంతేకాకుండా నగరంలోని మిగతా నిర్వాహకులు కూడా మండపాలలో కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు మట్టితో విగ్రహాలు మండపాలను నిలబెట్టి అటు పర్యావరణ హితం కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. 50 అడుగుల ఎత్తులో తయారయ్యే ఈ విగ్రహము
అత్యంత వైభవంగా కూడా ఎంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకొని ఎంతో ఘనంగా కూడా నిర్వహిస్తామని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ కొండాపూర్లో వివిఎస్ మోటార్స్ షోరూంలో కొత్త మోడల్ మహీంద్రా స్కార్పియో కారు లాంచింగ్ గ్రాండ్గా సాగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా శాఖ అధికారి కె పాపారావు, సంస్థ ఎండి రాజా పాల్గొన్నారు. ప్రస్తుతం వాహనాలు చాలా మోడల్స్ సేఫ్టీ ప్రాధాన్యంగా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇది చాలా మంచి పరిణామమన్నారు ఉప రవాణా కమిషనర్ డాక్టర్ కె పాపారావు. వాహనాలను కొనుగోలు చేసి నడిపేవారు ఇలాంటి వాహనాల గురించి కూలంకుషంగా తెలుసుకోవాలన్నారు. సేఫ్టీ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుని నడిపినట్లయితే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షితంగా గమ్యం చేరగలుగుతారన్నారు. అలాగే వాహనాలు కొనుగోలు చేయడానికి వచ్చే కస్టమర్స్కి రోడ్డు భద్రత మీద అవగాహన కల్పించాలని షోరూం యాజమాన్యానికి పాపారావు సూచించారు.